పెద్దపల్లి జిల్లా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఐటీఐ భవన్లో కలెక్టర్ కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు. జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎంపీ వివేక్, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పెద్దపల్లిలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పదవి కోసం కాదని తెలంగాణ తెచ్చుకున్నది. ప్రతి ఇంటి గడప ఎప్పటి వరకైతే పరిపాలన తాకదో, ఎప్పటి వరకైతే అధికారులకు అవగాహన ఉండదో అప్పటి వరకు బంగారు తెలంగాణ సాధ్యం కాదని భావించిన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉంటాం. వారి నియోజకవర్గం 3 ప్రాజెక్టులు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణకి భిక్ష పెట్టేది, ఉత్తర తెలంగాణ రైతాంగానికి అన్నం పెట్టేది, ఉత్తర తెలంగాణ జిల్లాలకు పంట పొలాలకు నీళ్లివ్వగలిగేటువంటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టు ఇవాళ మీ పెద్దపల్లిలో సగం ఉందనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉంటాం. ఇప్పటికే ఎల్లంపల్లి మీ దాంట్లో ఉన్నది. సిరులు కురిపించే సింగరేణి, వెలుగునిచ్చే ఎన్టీపీసీ, రైతాంగానికి వెలుగునిచ్చే ఇవాళ ఎరువుల కర్మాగారం కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇవాళ మాటలు చెప్పడం కాదు, ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద తెలంగాణ. ఇవాళ అన్ని జిల్లాల కంటే కూడా గొప్పగా ఉండే జిల్లా పెద్దపల్లి జిల్లా మాత్రమే. ఉద్యమ సందర్భంలోనే జిల్లాలు తెలంగాణలో 10 కాదు చాలా ఉండాలి. జిల్లాల విభజన వల్ల తెలంగాణకు న్యాయం జరుగుద్ది, లాభం జరుగుద్ది, ప్రజలకు మేలు కలుగుద్ది అని చెప్పి ఉద్యమ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పేవారు. వారు చెప్పిన దాన్ని అక్షరాల నిజం చేస్తూ ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి 31 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయంలో భాగంగా పెద్దపల్లిని జిల్లా చేస్తూ వారు నిర్ణయం తీసుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలమంతా మనం ఆజన్మాంతం జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి. నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అక్షరాల ఈ ప్రభుత్వం నెరవేరుస్తూ 31 జిల్లాలు తీసుకురావడం, ఆ జిల్లాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ఏర్పాటు కావడం మనందరికీ కూడా శుభ సూచకం. ఇన్ని మంచి పనులు జరిగినాయంటే, ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో ఆనందం కలుగుతా ఉందంటే దానికి ఒకటే ఒక కారణం, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం. గతంలో చాలా పార్టీలు పరిపాలించినాయి, చాలా మంది నాయకులు వచ్చినారు, ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలే. అసలు పెద్దపల్లి జిల్లా అనేది కనీసం ఏ నాయకుడికి కలలో కూడా 60 సంవత్సరాల పాటు ఆలోచన చేయలే. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, పెద్దపల్లి జిల్లా అతి త్వరలోనే ఈ రాష్ట్రంలోనే ధనవంతమైనటువంటి జిల్లాగా, నెంబర్ 1 జిల్లాగా మారడానికి అన్ని రకాల సకల హంగులు ఈ జిల్లాకున్నాయి. చాలా సంతోషము. చరిత్రలో నిలిచిపోయే రోజు తెలంగాణ రావడం ఎంత చరిత్రనో, ఈ దసరాను ఈ జిల్లాలుగా, మండలాలుగా, డివిజన్లుగా ఏర్పాటు చేసుకుని జరుపుకోవడం ఇది కూడా అంతే చరిత్ర అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ జిల్లాలను, మండలాలను ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి చాలా సంతోషం కనుక ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ దసరాను, ఈ జిల్లాలను, ఈ మండలాలను సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ పార్టీలకు అతీతంగా, మరి కులాలకు అతీతంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. మరి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఇక్కడ 3 ఎమ్మెల్యేలుగా మా కర్తవ్యాన్ని ప్రజల కోసం ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఆలోచనల కోసం మరి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలకు హామీ ఇస్తూ